భూమికి కుదిర్చిండు శరత్చంద్ర పెళ్లి సంబంధాన్ని విషయం భూమితో చెప్తే భూమి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఏడుస్తూ నిలబడ్డప్పుడు చెర్రి వెళ్ళి ఇలా అంటాడు, కుదిర్చిన పెళ్లి సంబంధం గురించి ఆలోచిస్తున్నావా భూమి అంటాడు చెర్రి. ఇంకేం మిగిలిందని ఆలోచిస్తున్నావు భూమి అని చెప్పేసి అంటాడు కోపంగా చెర్రి. ఇంకేం మిగలలేదు, ఇష్టం లేని వ్యక్తితో జీవితాంతం కాపురం చేయడానికి ప్రిపేర్ అయి ఉండు భూమి అంటాడు చెర్రి. భూమి చెర్రి ముఖం చూస్తూ బాగా ఏడుస్తుంది. అప్పుడు చెర్రి అంటాడు కదా, ఎందుకు ఏడుస్తున్నావు భూమి, కొత్తగా కుదిర్చిన పెళ్లి కొడుకు పక్కన కూర్చుంటే మేము నవ్వుతూ అక్షంతలు వేయాలి, ఈ దుఃఖము జీవితాంతము ఏడ్చినా తీరదు భూమి అని చెప్పేసి అంటాడు చెర్రి భూమితో. నేను నక్షత్రం పెళ్ళి ఎందుకు చేసుకున్నాను భూమి, మీరిద్దరు కలవాలనే కదా నేను చేసిన త్యాగం అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, నేను చేసింది త్యాగం కాదు, నా విధి రాత నాకు రాసిన రోగం అని అంటాడు కోపంగా చెర్రి భూమితో. అప్పుడు భూమి చెర్రి మొహం చూస్తూ బాగా ఏడుస్తుంది. అక్కడ గగన్ కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని బాగా ఏడుస్తాడు. నిజంగానే శరత్చంద్ర చూసిన పెళ్ళి భూమి పెళ్ళి చేసుకుంటుందా, లేకపోతే గగన్ వచ్చి ఏదన్నా మ్యాజిక్ చేసి మళ్ళీ పెళ్ళి ఆపుతాడా, లేకపోతే భూమి పెళ్ళి టైం కల్లా వెళ్ళిపోతుందా, అసలు ఏం జరుగుతుంది, చెర్రి ఏమైనా ప్లాన్ వేస్తాడా, ఏం చేస్తాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.